రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమరం సోమవారం జరగనుంది. 4 దశల్లో నిర్వహించనున్న ఈ పోలింగ్కు ఎన్నికల అధికారులు సైతం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతపురం జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో ఎన్నికల సామాగ్రి తరలింపునకు కూడా చర్యలు చేపట్టారు. రాజకీయ పార్టీలు ఓటర్లకు ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్తో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లాకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే చూసినట్టయితే దాదాపుగా అనంతపురం జిల్లాకు సంబంధించి 20,18,000 మంది ఓటర్లు రేపు ఓటు వేయనున్నారు. ఈ యొక్క ఏదైతే ఓటింగ్ పద్ధతి ఏ విధంగా ఉంది, ఈవీఎంలో వీవీప్యాట్లు అదేవిధంగా ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, అనంతపురం జిల్లాకు సంబంధించి ఇప్పటికే చాలాసార్లు అన్నిసార్లు మీరు సర్వేలు నిర్వహించారు. ఏదైతే అధికారులందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. క్రిటికల్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు? క్రిటికల్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో మొత్తం 100% వెబ్ కాస్టింగ్ చేయటం జరుగుతుంది. అలాగే క్రిటికల్ ఉన్న ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్లో మైక్రో అబ్జర్వర్స్ని అబ్జర్వర్లో డిప్లాయ్ చేశారు. అంటే ఈ మైక్రో అబ్జర్వర్ తరపున ఎన్నికల కమిషన్ తరపున పనిచేస్తారు. వీరు డీటెయిల్డ్గా అక్కడ ఏం జరిగింది, ఏమైనా డౌట్ఫుల్గా జరిగితే అక్కడ మనుషులు పేరుతో పాటు నివేదికని అబ్జర్వర్కి అందజేస్తారు, వారు నాకు ఇస్తారు. సో ఇలా ప్రతి ఒక్క చర్యలు కూడా మనం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు వీడియోగ్రాఫర్స్ని కూడా డిప్లాయ్ చేశాము. కేంద్ర బలగాలు కూడా పోయినసారికి ఎక్కువ వచ్చాయి. అవి కూడా ఎక్కడెక్కడ ఆర్ఓలు డిఎస్పీలు అడిగారు అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలన్నీ కూడా ఓటర్లను మభ్యపెట్టే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వాటిని ఏమైనా గుర్తించారా? గుర్తించిన వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీరు ఆల్రెడీ చూశారు, మనకు ఒక 2 కంప్లైంట్స్ పోస్టల్ బ్యాలెట్లో టైంలో వచ్చింది. సో ఆ రోజు మార్నింగ్ వస్తే ఆ రోజు సాయంత్రం లోపల వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ మనము ఫైల్ చేయడం జరిగింది. సో ఈసారి మనము నిర్దాక్షిణ్యంగా ఉంటాము. ఎవరు కూడా పేరు చూడము, ఎవరు కూడా బ్యాక్గ్రౌండ్ చూడము. నేరంగా గైడ్లైన్స్ ప్రకారం మనం ఏం చేయాలి అది మనము చేయాల్సింది ఉంటుంది. ఇంకా ప్రజల చేతిలో ఉంది. సో ప్రజలు మీరు కూడా ఎటువంటి ప్రలోభాల్లో రాకుండా మీరు కూడా నాకు ఓటు ముఖ్యం, నాకు ఎవరు నాకు బాగా చేయగలుగుతారని అనుకుంటాను, వాళ్ళకి ఓటు వేస్తాను తప్ప మిగతా ఎటువంటి ప్రలోభాలుకి నన్ను పెట్టే వాళ్ళని నేను ఓటు వేయననేది మీరు కూడా అవగాహన చేసుకొని ప్రజాస్వామ్యాన్ని చాలా చక్కగా అక్కడ ఇచ్చినటువంటి హక్కుని మీరు వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. సార్, లాస్ట్ టైము విజిల్ పోలీస్ అని చెప్పి ఎక్కువ పోలీసులు ఎక్కువ బలగాలు అయితే తక్కువ ఉన్నటువంటి పరిస్థితి, పోలింగ్ బూత్ వద్ద కేవలం 1-2 మాత్రమే కానిస్టేబుల్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఈసారి ఏ విధంగా ఉండబోతుంది? ఈసారి ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం వద్ద ఒక్క పోలీస్ అధికారి ఉంటారు. అంటే సివిల్ పోలీసు కానీ హోంగార్డ్ ఉంటారు. 2236లో కూడా కొన్ని లొకేషన్స్లో ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్న చోట ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా డిప్లాయ్ చేశాం. అలానే మనము లాస్ట్ టైం కింద ఈసారి దాదాపు 11 కంపెనీస్ కేంద్ర బలగాలు వచ్చాయి. మనకు సమస్యాత్మకం ఏమనుకున్నామో అక్కడంతా కేంద్ర బలగాల్ని డిప్లాయ్ చేశాం. ప్రధానంగా ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? జిల్లా ఎన్నికల అధికారుల తరఫు నుంచి మీరు ఓటర్లకు ఏ విధంగా మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఎన్నికల చాలా ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు మేము తీసుకున్నాము. అన్ని ఓటర్లని నేను స్వాగతం పలుకుతున్నాను. రేపు పోలింగ్ కేంద్రానికి మీరు వచ్చి మీ అమూల్యమైన ఓటు హక్కుని మీరు వినియోగించుకోవాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. జిల్లా ఓటింగ్ శాతం 85-90% చేయమని కోరుతున్నాను. అలాగే వేసవికాలం ఉంది కాబట్టి చాలా అర్లీగా పొద్దునే వచ్చి ఓటు వేయమని, అలాగే వీలైతే ఒక చిన్న వాటర్ బాటిల్, గొడుగు కూడా తీసుకురమ్మని కోరుతున్నాను. ఇదే ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అన్ని రకాలైనటువంటి ఈవీఎం మిషన్లను అదేవిధంగా ఎన్నికల అధికారులను ఇప్పటికే సర్వం సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. ఏదైతే బస్సుల ద్వారా ఈరోజు రాత్రికి పోలింగ్ బూత్ల వద్దకు ఈ యొక్క అధికారులు అదేవిధంగా పీఓలు, ఆర్ఓలు అందరూ కూడా చేరుకొని ఈ యొక్క ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఏదేమైనప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే అన్ని రకాలుగా కేంద్ర బలగాలు అదేవిధంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అందరూ పోలీసులను పనిలో పెట్టినట్టు కూడా జిల్లా కలెక్టర్ తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి క్రిటికల్ ప్రాంతాలను గుర్తించారు. అలాంటి అల్లర్లు జరగకుండా అల్లర్లు చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
కెమెరా పర్సన్ చాంద్ బస్తో లోకేష్ 4 టీవీ న్యూస్ అనంతపురం నుంచి.